ఏవి మాకు విషయం అర్థం కాదు, మాకు చెప్పేవాళ్ళు కూడా ఎవరూ లేరు అని కూడా ఉంటుంది. చాలామందికి అటువంటి పరిస్థితి కూడా ఉంది. కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది, కానీ చెప్పేవాళ్ళు సరైన వాళ్ళు దొరకరు. అది కూడా ఉంది, ఆ పరిస్థితి కూడా ఉంది చాలామందికి. అయితే చెప్పేవాడు దొరుకుతాడో లేదో ఎక్కడో ఒక చోట కనీసం ఆ గ్రంథం యొక్క పారాయణ చేయడమైనా ప్రారంభం చేస్తే, ఇప్పుడు భగవద్గీత యొక్క అర్థాన్ని నీకు చెప్పేవాడు ఎవరైనా దొరికాడో లేదో, అథవా ఏదో వివేక చూడామణో అథవా ఏదో ప్రకరణం శంకరాచార్యులు రచించినట్టు ఏదైనా ఒక ప్రకరణం, దాని యొక్క అర్థాన్ని చక్కగా విడమర్చి చెప్పేవాళ్ళు నీకున్నారో లేదో అదంతా పక్కన పెట్టి, వాళ్ళు ఉన్నా లేకపోయినా కనీసం దాన్ని పారాయణ చేద్దాం. మనకు అర్థమవుతుందో అవదో. చదవడం అయితే వచ్చుగా, పుస్తకం పెట్టుకొని చదవడం వచ్చు కదా. ఆ శ్లోకంలో 10 శ్లోకాలు ఉంటాయి. కొన్ని దశశ్లోకి ఉంది, ఏకశ్లోకి ఉంది, దశశ్లోకి ఉంది, శతశ్లోకి ఉంది, ఉపదేశ సహస్రం ఉంది. ఇలాంటి అనేక ప్రకరణాలు ఉన్నాయి. మాకు అర్థం ఉందో లేదో మొత్తానికి దాన్ని పెట్టుకుని చదవడం అయితే వచ్చుగా. అన్ని వెల్లిపిల్లోనూ ఉన్నాయి పుస్తకాలు. కనీసం దాన్ని పెట్టుకొని చదవడం మొదలెడితే ఇవాళ అర్థం కాకపోవచ్చు, రేపు అర్థం కాకపోవచ్చు, ఈ సంవత్సరం అర్థం కాకపోవచ్చు, కానీ వచ్చే సంవత్సరం తప్పకుండా అర్థమవుతుంది. అదే చెప్పింది. అంటే ఎక్కడి నుంచైనా ఒక చోట నుంచి ఈ మార్గంలో పయనించడం మొదలెడితే తప్పకుండా ఒకరోజు మనకి దాని యొక్క ప్రయోజనం లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అంటే ఏమిటి, ఈ శ్రద్ధతో మనం ప్రారంభం చేస్తే సరిగ్గా దీన్ని ఉపదేశించగలిగేటటువంటి గురువుని ఆ భగవంతుడే మనకి చూపిస్తాడు. మనం ఎక్కడైనా ఒక చోటు నుంచి ప్రారంభం చేస్తే ఎవరు దొరికినా దొరక్కపోయినా, వేరే ఎవ్వరూ దొరికినా దొరక్కపోయినా మా కృష్ణ పరమాత్మే గురువు. కాబట్టి కృష్ణ పరమాత్ముడే ఆయనే మాకు గురువు. ఆయన జగద్గురు, కృష్ణం వందే జగద్గురు అంటున్నాం కదా. ఆయనే మాకు గురువు. కాబట్టి ఆయన్ని పెట్టుకొని మేము గ్రంథాన్ని పఠిస్తాము అని చెప్పి భగవద్గీతని కనీసం పఠనం చేయడం ప్రారంభిస్తే కొన్నాళ్ళు అయిన తర్వాత ఆ భగవంతుడే మీకు మనిషి రూపంలో, అంటే సరైనటువంటి తత్వాన్ని ఉపదేశం చేయగలిగేటటువంటి గురువు యొక్క రూపంలో ఎక్కడో ఒక చోట మీకు కనిపిస్తాడు. ఎక్కడో ఒక చోట భగవంతుడు మనకి గురువుగా లభిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి ఒక్క పనికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడే ఆ పని జరుగుతుంది అనేటటువంటిది ఉంది.